ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. సామాన్యంగా గతంలో చెప్పుకున్నట్టు రమణ మహర్షులు వారి దగ్గరికి దేశ విదేశాల నుంచి ఎందరో వస్తూ ఉంటారు, సందర్శిస్తూ ఉంటారు. వారి మాటలు వినాలని, సూచనలు తూచా తప్పకుండా పాటించాలని అనుకుంటూ ఉంటారు. కొందరు వారి సమక్షంలో మౌనంగా కూర్చుంటారు, ఏమీ మాట్లాడరు. అయితే ఒక సందర్భంలో బోస్ అనే ఆయన దర్శించటానికి వచ్చి ఏమంటున్నారు అంటే, మీ సన్నిధిలో మాకెంతో ప్రశాంతంగా ఉంటుంది. అది కాసేపే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ నుంచి బయటికి పోగానే మాకు దానికి దూరం అవుతూ ఉంటాము. ఎందుకు ఇలా అవుతుందో మాకు అర్థం కావటం లేదు. అదేదో శాశ్వతంగా నిలపరాదు, అది ఎందుకు ఉండదు? దీనికి ఏమైనా కారణాలు ఉన్నాయా? నాకు అర్థం కావటం లేదు. ఎక్కువ కాలం మీతోనే ఇక్కడ ఉండటానికి మాకు బాధ్యతలు, బరువులు కుదరవు కదా. ఉన్న కాసేపు ఎంతో ప్రశాంతంగాను, ప్రాపంచిక విషయ వాసనలకి దూరంగాను, సాంసారిక జీవితం అంటూ ఏదీ తల ఎత్తదు. అంతా బాగానే ఉంది. మేమా ఇక్కడ ఎక్కువ కాలం ఉండలేం కదా, ఎందుకు ఈ విధంగా అవుతుందంటూ ప్రశ్నించారు ఆ వచ్చినటువంటి బోస్ అనే వ్యక్తి. దానికి మహర్షుల వారు ఏం చెబుతారు? నాయన, నీవు ఎక్కడున్నా నీవు నీ యొక్క నిజ స్వరూపము, స్వభావం కూడా శాంతియే, పరమశాంతి. అదే ఉన్నానన్న ఎరుక. నేను ఉన్నానన్న ఎరుక నీవు ఇక్కడే ఉంటే రావటం కాదు. అదేదో నేను అందించానని అనుకోబాకు. నీవు ఏదై ఉన్నావో నేను అదై ఉన్నాను. ఇద్దరికీ భేదం లేదు. కాకపోతే ఆలోచనలు నిన్ను చుట్టి వెంటాడుతున్నాయి, అంతకు మించి ఏమీ లేదు. ఇక్కడ ముఖ్యంగా నీవు గ్రహించవలసింది, ప్రతికూలమైనటువంటి భావాలు, లోకంలో జరుగుతున్నటువంటి విశేషాలు, సంసారిక జీవితంలో ఉన్న బంధాలు ఒకటి కాదు. ఈ ప్రతికూలమైనటువంటి భావాలే నీలో చెలరేగుతున్నాయి. నిజానికి శాంతి నిజమగు భక్తి. ఇక్కడికి ఏదో వస్తుందని అనుకోబాకు. ప్రదేశాల్లో ఏదీ లేదు. ఎవరిని దర్శించినా ఎవరూ నీకు అందించరు. ఒకవేళ నువ్వు గురువు అనుకున్నా ఆ గురువు ఏమైనా ఆత్మజ్ఞానం అందిస్తాడా? లేదు కదా. నీవే ఆత్మవై ఉన్నావు. శాంతియే నిజమగు భక్తి. నిజానికి యోగమన్నా అదే. మనకు యోగ మార్గాలు ఎన్నో ఉన్నాయి. భక్తి అని, కుండలిని అని, జ్ఞానమని, కర్మయోగమని ఒకటి కాదు. యోగం అంటే అర్థం ఏంటి? ముందేదో వియోగం వచ్చి ఉండాలి. తర్వాత కలిసినప్పుడు అమ్మయ్య కలిసింది, నేను తెలుసుకున్నానని అనుకుంటావు నీవు. నిజానికి వియోగమే లేదు. ఆత్మన దాని నుంచి ఏదీ బహిర్గతము కాలేదు. తిరిగి దాన్ని చేరటానికి ఎప్పుడైనా సర్పరజ్జు భయభ్రాంతిలో పాము ఒక భ్రాంతి కదా. ఇక్కడ కూడా దేహాత్మబుద్ధి అనేది ఒక భ్రాంతి. ఈ భ్రాంతికి ఆధారము నీ సహజత్వం. మరి అక్కడ సర్పరజ్జు భయభ్రాంతికి ఆధారము పూర్వవాసనలు.
అది తాడు అని వెలుగులో చూచినప్పుడు పాము భయం పోయింది కదా. కనుక పాము తాడు కాలేదు, తాడు పాము కాదు. ఇదంతా ఆభాస కాంతిలో మాయా నేను చేస్తున్నటువంటి విన్యాసములే తప్ప మరొకటి కాదు. నిజంగా యోగము అంటే నీవుగా శాంతియుతంగా అన్యచింతన లేకుండా ఆలోచన రహిత స్థితి అందు నిలిచి ఉండటమే యోగము. అదే నిజమైన జ్ఞానము కూడా. జ్ఞానమని ఎందుకంటున్నారు? ఆత్మ స్వయం ప్రకాశము సుమ, తన ఉనికిని తానుగా గుర్తించుకోగలిగిన సామర్థ్యము ఒక్క ఆత్మకే ఉన్నది. ఈ సృష్టిలో మరి దేనికి లేదు కదా. నీవే విచారించు. ఏనాడైనా దేహం చెప్పిందా? దేహం ఉన్నట్టు చెప్పగలదా? పోనీ నీ సంసారం చెప్పిందా? పోనీ మనస్సు చెప్పిందా? ఇంద్రియాలు చెప్పాయా? జగత్తు చెప్పిందా? ఇతరులు ఏమైనా చెప్పారా? నీవంటున్నావు దేర్ ఆర్ అదర్స్, దెర్ ఈజ్ ఎ క్రియేషన్ అని. జగత్తును చూస్తున్నది నువ్వు, సృష్టించింది నువ్వు. ముందు నీవెవరివో తేలిపోతే జగత్తు ఉన్నదో లేదో నీకే అర్థమవుతుంది. నువ్వు అనుకోవచ్చు, ఏదో సాధన చేస్తే, తీవ్రమైనటువంటి అభ్యాసం చేస్తే ఈ ఆత్మశాంతి నీకు లభిస్తుందని నీవు పొరపాటు పడుతున్నావు, అనుకుంటున్నావు. అటువంటి భావజాలాలకి అవకాశం ఇవ్వవద్దు. అసలు సాధన చేసేవాడే లేనప్పుడు, సాధించేదే కానప్పుడు నువ్వు ఏం సాధన చేస్తావు? దేనికోసం చేస్తావు? నీవే అదై ఉంటూ చంకలో పిల్లవాడిని పెట్టుకుని ఊరంతా వెతికి నేనెంతో శ్రమపడ్డానంటే ఎంత ఉపయోగం ఉంటుందో ఇది కూడా అంతే. ముందు నీవెవరివో గుర్తించు. నీవు దేహము కాదని, మనస్సు కాదని, ఏది కాదని నీవుగా నిలిచి ఉండటమే నేర్చుకో. అప్పుడు ఇటువంటి భావాలు పూర్తిగా తొలగిపోతాయి. ఇప్పుడు కూడా నీ యథార్థ స్వరూపము నిలిచే ఉన్నది. స్ఫురణ రూపేణ అహం స్ఫురణగా నేను ఉన్నానన్న ఎరుకతో అది స్వయం ప్రకాశమై ఉన్నది. అది కొత్తగా రాదు నాయన. నీకు ఆలోచన రాకముందు అదే ఉన్నది, వచ్చిన తర్వాత అదే ఉంటుంది. నీకు ఆలోచన లేనప్పుడు అదే ఉంటుంది. అసలు ఈ ఆలోచనలకి ఆత్మస్థితికి ఎట్టి సంబంధము లేదు. కాకపోతే నీ దృష్టి ప్రాపంచిక విషయ వాసనల మీదకి ఉంది కాబట్టి, అది నిజమనుకుంటున్నావు కాబట్టి, అక్కడేదో జగత్తు ఉన్నది, ప్రదేశాలు ఉన్నాయి, ఇతరులు ఉన్నారు, అందులో జ్ఞానులు అజ్ఞానులు ఉన్నారు అంటూ నీవు దేహాత్మబుద్ధితో భేదాన్ని చూస్తున్నావు. నిజానికి అట్టి భేదం అంటూ ఏదీ లేదు. నీకు నాకు భేదము లేదు. నీవు దేహము కాదు, నేను దేహము కాదు. నీవు ఏదై ఉన్నావో నేను అదే ఉన్నాను. ఉన్నది ఒకటే నేను, అదే ఉన్నానన్న ఎరుక. కనుక ఇటువంటి భ్రమజనితమైనవి తొలగిపోతాయి. ఎప్పుడు ఉన్నటువంటి నేనుకి నీ ఆలోచనే ద్వైతపరంగా అడ్డు అని చెప్పుకోవచ్చు.
రెండు నేను లేవని మనం ఎన్నోసార్లు చెప్పుకుంటాం. తెలుసుకునే నేను, తెలియబడే నేను, అహంకార నేను, ఆత్మ నేను అంటూ ఉండదు. ఒకటే నేను తనకు తానుగా నిలిచి ఉంటుంది. ఇదిగో ఈ మాయా నేను, ఇది ఒక పిశాచము, ఒక లోయర్ సెల్ఫ్, ఉనికి లేనిది. అటు జడము కాదు, ఇటు చైతన్యము కాదు, మధ్యస్థంలో అది ఉపాధిని ఆశ్రయించి దేహ పరిమాణంతో నేనంటే వ్యక్తిని, నేనంటే కర్తని, నేనంటే ఇది అది అంటూ ఇక్కడ మరి ప్రవర్తిల్లుతున్నది కదా. కనుక నీ సహజత్వమే ఆత్మ. దాన్నే మనం హృదయమని కూడా అంటాం. నిజానికి అది బయట లేదు, లోపల లేదు. అది నీలోనే ఉందనే, వెలుపల ఉందని నువ్వు అనుకోవచ్చు. అటువంటిదేదీ లేదు. ఆత్మకి, ఎరుకకి బాహ్యాంతరములు లేవు. నీవు దేహాత్మబుద్ధితో చూస్తున్నావు కాబట్టి దేహం లోపల ఉన్నదని, బయట ఉండదని, బయట ప్రపంచమని, లోపల ఏదో ఉందని అనుకుంటున్నావు. అటువంటిది ఏది ఉండదు. నిజానికి ఈ మనస్సు పుట్టిన వెనకనే కదా నీకు జగత్తు కనపడుతున్నది. నిద్రపోతున్నప్పుడు ఈ జగత్తు ఏమైంది, నీ సంసారం ఏమైంది, నీ దేహం ఏమైంది, ఇవన్నీ కనుక సత్యమైతే అవి కూడా నీతో పాటు ఉండాలి కదా. అటువంటిది ఏదీ నీకు గోచరం కావటం లేదు కదా. కనుక ఇక్కడ నువ్వు ఏవేవి చూస్తున్నావు ఇవన్నీ కూడా ఆత్మలోనివే. దానికి వేరుగా వాటికి మనుగడ ఏది, స్థితి ఏది లేదు కదా. నేను ఉన్నాను అన్న ఎరుక ఒకటి ఉండబట్టి సత్యమై, నిత్యమై, ఏకమై, అనంతమై అది ఉండబట్టి నీవు పరిమితమైన జీవుడిగా నీలో ఉన్నటువంటి భావజాలాలకి, వాసనలకి, కోరికలకి, బంధాలకి ఒక కలలో కలగంటున్నట్లుగా ఈ జగతావస్థలో ఈ స్థూల దేహానికి, స్థూల జగత్తును చూస్తూ ఇతరులున్నారని, మంచి చెడులు ఉన్నాయని, ఇది బాగుంటుందని, ఇది న్యాయమని, ఇది అన్యాయమని, కష్టాలున్నాయని, సుఖముందని నీవు అనుకుంటున్నావు. ఇంతకీ తేలవలసింది ఆ అనుకునేవాడు ఉన్నాడేమో చూడు. ఆత్మను గురించినటువంటి సమస్య నీకు లేదు. నీకు తెలిసినా తెలియకపోయినా నేను అంటున్నావే, ఆ నేను ఆత్మేను. అహంస్ఫురణ ఆలోచన కాదు. ఆలోచనలకి నీవు ముందు స్వస్తి చెప్పు, వాటి వెంట పరిగెడవద్దు. నీవు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో. దేహస్ఫురణ, జగత్స్ఫురణ, సంసారిక స్ఫురణ, అన్యచింతన ఇటువంటివి తల ఎత్తకపోయినా మరి నీవు నిద్రలో ఉన్నావా లేదా? ఉన్నావు కదా. ఆ నిద్రలో ఉన్న నీవే ఇక్కడికి వచ్చి మీ ఎదుట బాగా ఉంటుంది, బయటికి పోతే ఇది పోతుందని అనుకుంటున్నావే. అది ఎలా సాధ్యము? నీవు ఎక్కడున్నా, ఏ విధంగా ఉన్నా, ఎన్ని కర్మలు ఆచరించినా ఆచరించకపోయినా, నీవు ఏ అవస్థలో ఉన్నా, నిద్రిస్తున్నా, మెలకువతో ఉన్నా, కలలు కంటున్నా,
పుట్టినా పుట్టకపోయినా, చూచినా చూడకపోయినా, ఇంద్రియముల వెంట వెళ్ళినా వెళ్ళకపోయినా నేనులో ఏ మార్పు ఉంది కనుక. కాబట్టి నాయన, ఈ సర్వానికి మాయకి ఆధారము నేను ఉన్నానన్న ఎరుక. అందులో ఏమీ లేదు, అందులో సృష్టి లేదు. నీ దృష్టి బాహ్య చింతనలో ఉంది, అన్య చింతనలో ఉంది. అందుకని నీవు ఇక్కడ శాంతి ఉంది, బయటకు పోతే పోతుంది అని నీవు భావిస్తున్నావు. నీవు ఎక్కడున్నా శాంతి నీతోనే ఉంటుంది. ఆత్మని విడిచి నీవు ఉండవు. నీవు లేకపోయినా ఆత్మకు వచ్చిన ఇబ్బంది లేదు. అంతర్ముఖంగా, చింతావిహీనంగా, దృశ్యవారితంగా నిశ్చలంగా ఉండు. నిశ్చలతత్వే ఈ జీవుడికి ముక్త స్థితి అని ఆదిశంకరులు ఏనాడో చెప్పి ఉన్నారు కదా. కనుక నీవు మౌనాన్ని పాటించు, వైరాగ్యము కలిగి ఉండు. నీతో కలిపి నీవు చూస్తున్నదంతా అసత్యమని గుర్తించు, నిశ్చలుడై ఉండు. నేను నీలోనే ఉన్నాను, ఆ ఒకటి ఒకటే నేను. రమణ మహర్షి నేను, బోసు నేనంటూ ఉండదు, వ్యక్తిగత నేనులు ఉండవు అంటూ వివరించారు మహర్షులు వారు. కనుక నాయన విచారం చేయండి. మౌనమే నీ సహజత్వం.